యేసుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తాను. చదువుకున్న 43వ కీర్తన నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయాల్సిందిగా మనం చేస్తాము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. అది మనోహరమును స్తోత్రము చేయట ఒప్పిదం. కంపల్సరీ అన్నట్టు ఒక క్రైస్తవుడుగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞానొచ్చు, హెచ్చరికను చేయదైనా సరే అదొక మనోహరం, అది స్తోత్రము చేయట అది ఒప్పిదముగా చూస్తాము. ఇక్కడ ఇది చదువుకున్న 147వ కీర్తనలో మొదటి 6 వచనాలు దేవుని యొక్క హృదయం గురించి చెప్తా ఉంది. దేవుడు మనకి ఏమై ఉన్నాడనే యొక్క భావన కలుగజేస్తా ఉన్నది మొదటి 6 వచనాలు మనం గమనించినట్లయితే. దాని తర్వాత దేవుని యొక్క శక్తి మన మీదనే కాకుండా ప్రపంచం అంతా కూడా, యావత్ సృష్టి అంతా మీద కూడా ఆయన యొక్క అధికారం ఉందని మనకు తెలియజేస్తా ఉంది. 12 నుంచి 20 వచనాలు ఆయనను నమ్ముకున్న ప్రజలను దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని ఈ యొక్క మాటలు మనకు హెచ్చరికలుగా, ఒక బలోపేతంగా మనతో మాట్లాడుతూ ఉంది. మరి మొదటి వచనంలో మనం గమనించినట్లయితే యెహోవాను స్తుతించుడి అంటా ఉన్నాడు. మరి నిజంగా యెహోవాను స్తుతించడం అంటే మన జీవితంలో మరి చెప్పిన మాటనే చెప్పుకుంటూ వెళ్ళడమేనా, లేదంటే చెప్పిన మాటనే పదే పదే వాడడమా? యెహోవాను స్తుతించడం అంటే అది ఎంతవరకు మనము గ్రహించగలము? కీర్తనలు 43 మనం చదువుకుందాం. కీర్తనలు 63:3-5 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 63:3-5 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నేను స్తుతించును. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అంటున్నాడు. ఒక్క నిమిషం బ్రదర్. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని. నిజంగా మన జీవితాల్లో కూడా స్తుతించడం అంటే కేవలం ఇక్కడ నిలబడి స్తుతించడమే కాదు, మనం జీవితకాలం అంతా కూడా ఆయనను స్తుతించాలని ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఎప్పుడు కూడా మన ప్రతి మాటలో, ప్రతి నడవడిలో మనము దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలా. అందుగురించే దేవుడు మనకి నోరు అనేది పెట్టిండు. ఈ నోరుని మనం ఏ విధంగా వాడుతా ఉన్నాము? ఆయన స్తుతిస్తా ఉన్నామా, లేదంటే ఈ నోరు ద్వారా ఆయన నామానికి అవమానకరంగా మనం జీవిస్తా ఉన్నామా అనేది మనం గ్రహించాలి. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని అంటా ఉన్నాడు. ఇది మనం క్రైస్తవులకు పిలబడతా ఉన్నాము. రాత్రి పూట పడుతున్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు ఏమైనాయి చాలా జాగ్రత్తగా గమనించాలి. నిజంగా పడుకున్నప్పుడే అన్ని గుర్తొస్తాయి కదా, పొద్దున్న నుంచి ఏమైనా అన్నా కదా. మన మధ్యలో జరిగిన గొడవలే కానీ, సందర్భాలు కానీ, ఏదైనా కూడా అది మనం జ్ఞాపకం చేసుకుంటాము. అదొకవేళ మనకు వేదన ఉంది, అదొకవేళ బాధ ఉంటే ఎవరైతే మనల్ని బాధ పెట్టినారో వారిని మనం గుంపుతూ ఉంటాం. అవునా, మన జీవితాల్లో జరిగింది. కానీ కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు? నిన్ను నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు, ఆయన దేవుని ధ్యానించినప్పుడు ఏమైతుంది? 5వ వచనం కదా బ్రదర్. ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా హల్లెలూయా, నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఈ మాటతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దినము కేవలం చర్చ్లోనే నిలబడి స్తుతించడం కాదు, కానీ మన జీవితకాలం అంతా కూడా ఆయన స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తిపరచబడతా ఉంది. మన జీవితంలో అనేక సందర్భాలు వస్తాయి, అనేక పరిస్థితులు మన ముందు వస్తూ ఉంటాయి. ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడాలని దేవుడు ఈ వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం మన కొరకు రాసిపెట్టింది ఏంటంటే, ఆయనను జ్ఞాపకం చేసుకుంటే అది మనకు నెమ్మది, మనకు తృప్తినిస్తుందంట. ఉదయకాలం మనము సంతోషంగా తిరిగి దేవుని ఆరాధించే, దేవుని స్తుతించే భాగ్యము ఆ యొక్క వాక్యం ద్వారా, ఆ యొక్క గుణ లక్షణం ద్వారా మనం దేవుని స్తుతించగలుగుతాం. ఉదయం లేవగానే మన నోరు దేని స్తుతిస్తూ ఉంది? ఉదయం లేవగానే మనం అరుస్తున్నామా, కరుస్తున్నామా అనేది మనం గమనించుకోవాలి. అది అంటాడు, రాత్రి మంచం మీద పడుకున్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జాముల నేను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు దొరికినట్లు అది నాకు దొరుకుతుంది, నా ప్రాణము తృప్తిపరచబడుతుంది. ఇంకా చదవం బ్రదర్. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తుంది. ఎందుకు? రాత్రి జాములో కూడా ఆ కీర్తనకారుడు దేవుని ఇడుస్తలేడంట. దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుని ఆయన ఆలోచనలు అన్ని కూడా
దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు నా జీవితంలో ఏం చేస్తా ఉన్నాడు, నా జీవితంలో ఏం చేయబోతా ఉన్నాడనే ఆలోచన ధ్యానించినప్పుడు ఆయన ప్రాణము తృప్తిపరచబడి తిరిగి ఆయన స్తుతించేవాడిగా ఉదయం మనల్ని లేపుతాడంట. హల్లెలూయా. మనల్ని కూడా ప్రతిదినం స్తుతించకపోయినా కూడా దేవుడు మనల్ని లేపుతా ఉన్నాడు. కారణం ఏంటంటే ఇలాగాకున్న రేపు ఆ మార్గంలో రావాలని. హల్లెలూయా. అటువంటి స్థాయికి మనం ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. 2వ వచనం చదువుకుందాం. ఇక్కడ బ్రదర్ 147. ఇది ఎప్పుడో జరిగిపోయిన సంఘటన, ఇది ఒక కథగా మనం వింటా ఉన్నామా, లేదంటే మన జీవితంలో మన కుటుంబాన్ని కట్టే దేవుడుగా మనము గ్రహిస్తా ఉన్నామా? దేవుడు మన హృదయంలో దేవుడిని ఏ విధంగా మనం ఆరాధిస్తా ఉన్నాం? పాటలు పాడమంటే పాడవచ్చు, అవును కదా, ఎవరైనా పాడవచ్చు, ప్రతి పాటను పాడవచ్చు. ఇవాళ పాటలు అయితే చాలా భయంకరమైన పాటలు వచ్చేసినాయి. పాటలు పాడడం సులభమే, కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడు, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. మరి ఎప్పుడో యెరూషలేముని కట్టేసిండు, మనకెందుకు అని మనం ఆలోచనలున్నామా? లేదంటే మన గృహాన్ని కూడా, ఆ కూలిపోయిన గృహాన్ని, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న గృహాన్ని దేవుడు కట్టే దేవుడుగా నాకున్నాడని నీవు నేను గ్రహిస్తా ఉన్నామా? ఇది ఉదయకాలం ఇది నిజంగా అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నామనే హృదయంలో మనకుందా? బయట మనం ఎన్నో చెప్పగలుగుతాం, అవును కదా, ఇక్కడ నిలబడి ఎన్నో చెప్పగలుగుతాం, కానీ మన హృదయంలో నిజంగా నా కుటుంబం కదిలిపోతా ఉంది, నా కుటుంబం మీద తుఫాను రేగుతా ఉంది అని నువ్వు వచ్చినప్పుడు నిజంగా దేవుడు నా కుటుంబాన్ని కట్టే దేవుడు, కూలిపోయిన నా గృహాన్ని తిరిగి నిర్మించే దేవుడుగా ఉన్నాడని నువ్వు హృదయంలో అనుకుంటా ఉన్నావా లేదా అనేది నువ్వు చాలా గమనించవలసిన విషయం. మన జీవితాల్లో అటువంటి వచ్చినప్పుడు మనకు ఎవరో ఒక మంచి కౌన్సిలర్ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతాం కదా. ఇంట్లో గొడవలు అయినప్పుడు, బాధపడుతున్న మధ్యలో గొడవలు అయినప్పుడు, కుటుంబం అంతా చింతబందర అయినప్పుడు మనం ఎవరు చనిపోతామంటే దేవుని కన్నా ముందు ఒక మంచి కౌన్సిలర్ మనకు ఉంటాడు, ఒక స్నేహితుడు, ఎవరో బంధువు, మిత్రుడు, లేదా ఎవరన్నా రకరకాల మనుషులు ఉంటారు. కానీ మన ఆలోచన ఫస్ట్ ఏమైతుంది, అరే అక్కడికి చెప్దాం, అన్నకి చెప్దాం అని కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాడు. కౌన్సిలింగ్ తీసుకోవాలి, తప్పలేదు. కానీ నువ్వు నిజంగా మొదటి ఆలోచన నీకు ఏమై ఉండాలంటే ఈ 2వ వచనంలో యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అని అక్కడ రాసి పెట్టింది, కానీ యెహోవాయే నా కుటుంబాన్ని, నా జీవితాన్ని కట్టువాడు. హల్లెలూయా. నా జీవితంలో ఏమొచ్చినా కూడా ఆయననే నాకు దేవుడుగా ఉన్నాడు, ఆయన నాకు సర్వము, ఆయననే నాకు ఆధారమైన దేవుడు అని మనం ఎల్లప్పుడూ రాత్రి జాములందు, ఉదయము, ప్రతి సమయంలో కూడా ఆయన స్తుతించడం అంటే నీ హృదయంలో ఆ విధంగా ఆలోచన కలిగినప్పుడు ఆయనను స్తుతించే బిడ్డగా దేవుడు నిలబెట్టు, అవును కదా. స్తుతించడము ఆ విధంగా దేవుడు ఆశపడుతున్నాడు. 3వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ గుండె చెదిరిపోయినప్పుడు మనకి ఎవరైతే గుర్తొస్తున్నామో ఇక్కడ కూడా గుండె చెదిరిపోవడం అంటే హార్ట్ అటాక్ కాదు, గుండె చెదిరిపోయినప్పుడు ఎవరు గుర్తొస్తారు? మనతోటి మంచి జిగిరి దోస్తులు, అవును కదా, ప్రాణ స్నేహితులు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీకు నాకు ఉండవలసిన ప్రాణ స్నేహితుడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు మాత్రమే మన బాగోగులు, మన మంచిని కొనవాడు, మనల్ని హెచ్చించే దేవుడు, మనం బాగుపడితే సంతోషపడే దేవుడు ఒక్కడే మన జీవితంలో ఉన్నాడు. మన తోబుట్టువులైనా ఒకరోజు మనల్ని ఎక్కిరిస్తారేమో, తోబుట్టులు మన మీద కుళ్ళుపడతారేమో, అసూయ పడతారేమో, కానీ ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించడానికి ఉన్నతమైన స్థితిలో దేవుడు చూడాలని మన దేవుడు మన గురించి ఆలోచన కలిగిన దేవుడు. అటువంటి దేవుని మన జీవితంలో ఎంతవరకు మనం స్తుతించగలుగుతామో, ఎంతవరకు ఆరాధించగలుగుతున్నాం? రాత్రి జాములో నిజంగా అటువంటి ఆలోచనలు కలిగి ఎప్పుడైనా పడుకుంటున్నావా? బెడ్ మీద పోగానే నీకు అటువంటి ఆలోచన వచ్చిందా? ఉదయం నా భార్యకి నాకు గొడవైంది, ఆ మధ్యలో దేవుడు జోక్యం చేసుకుని నన్ను సమాధానపరిచిందని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? నువ్వు నిజంగా ఆయనకు అటువంటి అధికారం ఇచ్చినవా? నీ పరిస్థితులలో ఆయనను ఆహ్వానించినవా నీ జీవితంలో? ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు స్తుతించడానికి అర్హుడు. ఇక్కడ నిలబడి ఏమన్నా మనం చేయగలం కదా, అవును కదా, ఏమన్నా చేయగలం. కానీ నీ జీవితంలో నిజంగా పరిస్థితులు వచ్చినప్పుడు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు జోక్యం చేసుకొని నన్ను, నా భార్యను సమాధానపరిచిన దేవుడని నువ్వు రాత్రి పడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయం లేవగానే ఆఫీస్ పోయేటప్పుడు ఎప్పుడైనా గొడవ కావచ్చు, ఏదైనా టైమింగ్ విషయంలో గొడవ కావచ్చు, కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి జోక్యం చేసుకొని దేవుడు మన మధ్యలో ఉండి సమాధానపరిచిన దినములు మన జీవితంలో ఎప్పుడైనా ఉన్నాయా లేవా గ్రహించాలి. లేకపోతే ఈ దినము స్తుతించడముకు అర్హులం. ప్రతి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించాలని దేవుని యొక్క ఆశ. మనకు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ మనమేమో తెచ్చియాలా, ఆయనను పాడితేనే మంచిది, ఆయన స్తుతిస్తేనే మంచిదని ఎప్పుడు కాదు, కానీ నీ హృదయంలో మార్పు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ హృదయ అంతరంగంలో చూసే దేవుడు
నా దేవుడుగా ఉన్నాడు. మరి 4వ వచనం మనం చదువుకుందాం. వారి గాయములు 3వ వచనం, ప్రతి గాయమును కట్టువాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. డాక్టర్లు కాదు, ఎవరు కాదు, ఫస్ట్ గాయములు కట్టువాడు దేవుడు మాత్రమే. నా భార్య కూడా ఆపరేషన్ అయినప్పుడు ఆ మరణం నుంచే బయటకు వచ్చింది నా భార్య. అవి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేను భరించలేను ఇంతవరకు కూడా. ఆ మరణ పడక నుండి దేవుడు లేపిండు. డాక్టర్ 3 months వరకు కూడా ఈ గాయం తగ్గదని చెప్పారు. 3 months వరకు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఇంత లోపలికి కట్ చేసేసి లోపల. ఆ కట్ చేయడం కాకుండా తన ట్రీట్మెంట్ చూస్తే మీరు చక్కరసి పడిపోతారు. నేను చూస్తున్నాను నిలబడి. అటువంటి పరిస్థితుల్లో ఒక 10 days అయినాక మళ్ళీ కన్సల్టింగ్కి డాక్టర్ రమ్మన్నప్పుడు వెళ్ళినప్పుడు రూమ్కి తీసుకెళ్ళి, డ్రెస్సింగ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ డాక్టర్ చూసి పెద్దగా గంతులు వేయడం, పెద్దగా అరవడం జరిగింది. నాకు భయం అయిపోయింది. అవునా కదా, భయం అయిపోయింది నాకు. ఎందుకంటే ఆమె ఎంత సంతోషపడ్డదంటే అంత సంతోషపడ్డది. నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. మీకు కనీసం 3 నెలలు పట్టాలి ఇది గాయం తగ్గడానికి. అది మొత్తం ఇట్లా నోరు తెరుచుకుందాన్ని కట్ చేసింది. నేను అనుకునేది జీవితంలో ఎప్పుడు కాదు, ఆ షేప్ అట్లనే ఉంటుంది అనుకున్నాను. కానీ నిజంగా ఎంత నార్మల్గా వచ్చిందంటే అంత చదువుకున్న డాక్టర్ని ఆశ్చర్యపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నిజంగా మా జీవితంలో అది స్వయంగా కన్నులారా మేము చూసినామో అనుభవించినామో. మన దేవుడు గాయములు కట్టే దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఇంకా 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రములన్నీ కూడా దేవుడు నియమించిండా? సైంటిస్ట్లా? దేవుడే నక్షత్రాలను నియమించిండు, వాటికన్నిటి కూడా పేర్లు పెట్టేసిన ఉందా, పెట్టుచున్నాడు ఉందా? ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ చదవండి. ఎందుకు మరి ఎప్పుడో పెట్టేసిందా? సృష్టి ఎప్పుడో జరిగిపోయింది కదా, అవునా? ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు అదే మనల్ని కూడా ఈ భూమి మీద నియమించి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడక్కడ నువ్వు ఏ ప్రాంతాల్లో మనం ఎక్కడెక్కడ నివసిస్తా ఉన్నామో అక్కడ మనల్ని నియమించి ఉన్నాడు. ఆయన ఆలోచన చొప్పున, ఆయన చిత్తం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున నువ్వు ప్రకాశించాలని దేవుడు నిన్ను నన్ను కూడా నియమించి ఉన్నాడంట. హల్లెలూయా. నీకు నాకు పేర్లు పెడతా ఉన్నాడు. మనం తల్లిదండ్రులుగా మనకు ఇష్టం వచ్చిన పేర్లు మన పిల్లలకు పెట్టుకుంటాం, కానీ దేవుడు పెట్టే పేర్లు కూడా ఉన్నాయి మన జీవితంలో. హల్లెలూయా. దేవుడు కొంతమందికి పేర్లు పెట్టిండు కదా బైబిల్లో. ఎవరికి పెట్టిండు పేరు? ఎవరు పెట్టిండు? దావీదుకు పెట్టిండా? ఏమని పెట్టిండు? దావీదు అని పెట్టిండా? డేవిడ్ అని పెట్టిండా? ఏమని పెట్టిండు? హృదయానుసారుడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తాం. మన జీవితంలో మంచి మంచి పేర్లు వెతుకుతాం తల్లిదండ్రులుగా, మంచి అందరికీ ఇష్టమైన పేరుగా మనం పెట్టుకుంటాం, కానీ దేవునికి ఇష్టమైన పేరు మనకు పెడతా ఉన్నాడా లేదా అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా. హృదయానుసారుడుగా దేవుడు దావీదును పిలుచుకున్నట్టుగా చూస్తా ఉన్నాడు. మోషేని ఏమని పిలిచిందంటే భూమిలో మిక్కిలి సాత్వికుడుగా పిలిచినట్ట. నా జీవితంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనల్ని పాపం నుండి విడిపించి ఒక మంచి స్థితికి తెచ్చిన దేవుడు నీ గురించి ఆశపడుతున్నాడు. మిక్కిలి సాత్విక రాలిగా ఉన్నవని నిన్ను నన్ను చూసి ఆయన హృదయంలో, ఆయన ఆలోచనలో గమనిస్తా ఉన్నాడు అనేది ఇది మనం గమనించుకోవాలి. నిజంగా మన దేవుడు మనం చూసి ఆ విధంగా అనగలుగుతాడా అనేది మన జీవితంలో మనం నెమరు వేసుకోవాలి. మరి నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడిగా ఉన్నాడంటే ఎవరది? మోసేనా? అది కూడా అవునా? మోసేనా ఇంకెవరన్నా? జాషువా ఇంకెవరు? మోసేనే కదా. మోసేకి 2 పేర్లు పెట్టిండు. ఏమని పెట్టిండు? ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే పేరు పెట్టిండు, నా హృదయానుసారుడు. మన క్రైస్తవులం అందరం కూడా ఈ నామాన్ని ధరించే వారిగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కూడా ప్రతి ప్రాంతంలో నియమించి ఉన్నాడు. హల్లెలూయా. నక్షత్రములు నియమించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఈ భూమండలంలో ఒక నక్షత్రాలుగా నియమించి ఆ విధంగా నువ్వు పేరు పొందుకోవాలా, అటువంటి ఘనత నీకు రావాలా, అటువంటి మహిమ ఆయనకు రావాలని దేవుడు ఆశపడి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మన పేర్లను ఆ విధంగా హృదయానుసారులుగా
నిన్ను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి క్రైస్తవునికి ఆ పేరు దేవుడు పెట్టే విధంగా మన జీవితాలు ఉండాలి. 5వ వచనం చదువుకుందాం. ఆయనకు మించిన గొప్పవాడు లేడండి. మన జీవితంలో ఉండకూడదు, మన ఆలోచనలో కూడా ఉండదు. మనం చాలాసార్లు అంటాము, మన క్రైస్తవులు వాడమని, హైందవులు ఏమంటారంటే దేవుడికి వచ్చినారు. కానీ క్రైస్తవులు కొంతమంది, చాలా మంది అటువంటి మాటలు జారేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా అన్నది ఎప్పుడు కూడా మన దేవుడు అధిక బలం కలిగిన వాడు. ఇంకా ఆయన జ్ఞానమునకు మితి లేదండి. అక్కడ ఎక్కడ కూడా దానికి ఆస్కారం లేదు. ఏ సైంటిస్టులు కానీ, ఏ జ్ఞానవంతులు భూమి మీద ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయన ముందు పనికిరాదు. ఆయన జ్ఞానమునకు మించింది ఏది కూడా మన జీవితంలో లేదు. ఎందుకంటే మన జీవితంలో ప్రతి నెల, ప్రతి గడియ, ప్రతి వారం, ప్రతి దినం కూడా మనకు నియమించి ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఈ నెలలో ఈ స్థాయికి ఎదగాలి, ఈ నెలలో ఈ స్థాయికి ఎదగాలని ఆయన యొక్క ఆలోచన కలిగింది. మన జీవితంలో కూడా ఆ విధంగా ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. ఆ విధంగా మనల్ని దేవుడు ప్రేమిస్తూ, మనల్ని క్షమిస్తూ, కనికరిస్తూ ఈ దినం ఇక్కడ నిలబడడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్. మన తాత ముత్తాతలు 100 సంవత్సరాలు బ్రతికినందుకు నేను కూడా 100 సంవత్సరాలు బ్రతుకుతాంటే అది కుదరదు, అది మూర్ఖతనే. మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన కృపను బట్టి. చదవండి బ్రదర్. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను స్తుతించుడి, సితారాతో మన దేవుని స్తుతించండి. అంటే ఇక అందరం సితారాలు కొనుక్కోవాలా? మనం అందరం కూడా కొనాలా? మరి ఇక్కడ వాక్యం రాసింది, సితారాతో ఎవరైతే కీర్తించారో వాళ్ళు వేస్తే అని ఇక్కడ రాసు. అవునా కదా? కాదా? అవునా? అవునా కాదా? సితారాతో మన దేవుని కీర్తించండి. సితారా ఏం చేస్తుందమ్మా? సితారా ఏం చేస్తుంది? మంచి మ్యూజిక్ ఇస్తుంది. అవునా? మన జర స్ట్రెస్ ఉన్నప్పుడు చాలా మంది మ్యూజిక్ పెట్టుకుని వింటారు. 5 రోజులు మనం కాదు, మన వాక్యం వింటాము. 5 రోజులు మ్యూజిక్ అనేది మనిషిని ఒక రిలాక్స్గా చేస్తుందంట. సితారాతోటి ఆయనను కీర్తించుడంటే మన నోటితోటి, మన హృదయంతో, మన శరీరంతో ఆయనను స్తుతించాలా, ఆయనను కీర్తించాలా. ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయో లేవో మనం గమనిస్తాం. సితారా కొడితే ఎంతో టెన్షన్ ఉన్నా కూడా అది నార్మల్కి వచ్చేస్తుందంట. నువ్వు మాట్లాడితే ఎదుటి మనిషి నెమ్మది కలిగి బ్రతకాల. నీ మాటలతో కొంతమంది బ్రతకాల. నాలుగు అటువంటి శక్తి దేవుడు ఇచ్చిండు. నీ మాటలతోటి అనేక గొడవలు మారిపోవాలా. నీ మాటలతోటి నువ్వు వెళ్ళినప్పుడు నీ 2 మాటలలో అక్కడ ఉన్న పరిస్థితులు మారిపోవాలా. ఆ విధంగా దేవుడు మనం నేర్పరచుకున్నాడు. అని ఆ బ్రదర్ వస్తే నాకు ఎంతో నెమ్మది, ఆ కుటుంబం, ఆ గృహానికి పోతే నాకు ఎంతో నెమ్మది, ఆ బిడ్డను కలిస్తేనే నాలో ఎంత మార్పు వస్తుందని నన్ను చూసి ప్రతి ఒక్కరు చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశం. చదవండి బ్రదర్, కంప్లీట్ చేసేస్తాం. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు వాడు. ఆయన సమస్తము చేసే దేవుడు. ఇక్కడ మనం చదువుకుంటున్నాము, నా జీవితంలో కూడా కరువులు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావునా, లేదంటే నువ్వు ఫైనాన్సర్ని నమ్ముకొని నీకు సహాయం చేసుకోవాలని నమ్ముకొని నువ్వు ముందుకు పోతా ఉన్నావు. ఇక్కడ రాసిపెట్టిన అందు గురించే ఆయన భూమి కొరకు వర్షం పంపించిండు. అర్చుపిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అటువంటి వాటికే ఇచ్చే దేవుడు నీకు నాకు ఇయ్యలేడా? క్రైస్తవుల నుండి అప్పులలో ఉన్నారంటే చాలా తప్పను. అప్పులలో క్రైస్తవులు ఎప్పుడు కూడా ఉండదు. నా జీవితంలో మా మాస్టర్ కూడా అదే చెప్తాడు, అన్నం చూసి నేను చాలా నేర్చుకున్నాను. అప్పుల జోలికి కూడా అర్థమవుతుందా? కొన్ని పరిస్థితుల్లో నేను కూడా చేయలేదని కాదు, కానీ అప్పులలో మునిగిపోయి దేవుని నామానికి అవమానకరంగా ఈ దినం క్రైస్తవులను బ్రతుకుతున్నాం. ఇక్కడ వచనం అదే చెప్తా ఉంది, ఆయన మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, అర్చుపిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అటువంటి దేవుని నువ్వు స్థుతిస్తున్నావు. నీ హృదయ అంతరంగంలో ఏముంది? అటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. నిజంగా నీ పరిస్థితులు వచ్చినప్పుడు నీవేమై ఉన్నావు? నువ్వు ఏమని ఆయనను ఆరాధిస్తున్నావు? ఏమని నీ హృదయంలో ఆయన స్థానం ఇస్తావు? ఈ దినం వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంకా చదివేసి బ్రదర్ అయిపోయింది. గుర్రముల బలము ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నీ బలము, నీ బలగము, నీ అంటారు కదా, మా బలగం చాలా పెద్దది, ఏమైనా అయితే వచ్చేస్తారు ఒక గవర్నమెంట్. అవన్నీ కూడా దేవుడికి నచ్చదమ్మా.
సమస్తానికి అధిపతి అయిన దేవుడు మన దేవుడు, సమస్తాన్ని చక్కపరిచే దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని నువ్వు ఏ విధంగా ఆరాధిస్తానో, నువ్వు బలగం చూసి ధైర్యపడుతున్నావా, నా దేవుడు నాతో ఉన్నాడని ధైర్యపడతావా? అందు గురించి అంటా ఉన్నాడు, గుర్రంలో బలం కానీ ఏది కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆయన చదవండి బ్రదర్. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి కొరకే వారిని ఆనందించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృప కొరకు మనం ప్రతిదినము స్తుతించడం అంటే కాదమ్మా, ప్రతిదినము ఆయన కృప కొరకు నువ్వు కనిపెడతా ఉంటే నువ్వు ఆయన స్తుతించినట్లే, నువ్వు ఆయన మీద ఆధారపడినట్లే, నువ్వు ఆయన నిజంగా నీ హృదయంలో ఉంచుకున్న విధానంగా మనం గ్రహించగలుగుతాం. చదవండి బ్రదర్. అయిపోయిందా? 11th చదవండి కదా. తన ఎందు భయభక్తులు గల వారి యందు ఆయన కృప కొరకు మనం క్రైస్తవులుగా ఎప్పుడు కూడా కనిపెట్టే వారిగా ఉండాలని దేవుడు శ్రమిస్తాడు. అదేవిధంగా అందును బట్టి దేవుడు మన పట్ల ఆనందించే దేవుడు ఉన్నాడు. మన జీవితంలో వస్తున్న ప్రతి లోటుపాట్లు కానీ ఏదైనా కూడా ప్రతిదీ కూడా మనం ఆయన మీద ఆధారపడదు, ఆయన మీద నమ్మకం ఉంచుకొని ముందు కొనసాగినప్పుడు ఈ జీవితంలో ఇవన్నీ జరిగిపోయిన ఈ సంఘటనలు మన జీవితంలో కూడా ఒక దినం మనం చూస్తాం. మన జీవితంలో కూడా ఇటువంటి అద్భుత కార్యాలు మనం చూస్తాం. అటువంటి బలమైన కార్యాలు మన జీవితంలో దేవుడు మన జీవితం చేయడానికి సిద్ధపడిండు. మనం ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోవాలా, ఆయన కృప కొరకు పట్టేవాళ్ళు. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుంటాం.